బీజేపీ జెండా పట్టిన వాళ్ళకు మోసం అంటే ఏందో తెలియదు. బీజేపీ వాళ్ళే మోసాలు చేసి జైల్లోకి పోయినయి లేవా? ఎవరి పేరు చెప్పు? వేరే రాష్ట్రాలల్ల. ఏ రాష్ట్రంలో లేరు. ఏ ఏ రాష్ట్రాలల్ల? రాష్ట్రంలో లేరు. ఏ రాష్ట్రాలల్ల? అలాంటిది ఏమైనా జరిగిన నిమిషంలోనే భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది. జరగక ముందు చర్యలు తీసుకోవాలి. జరిగిన తర్వాత చర్యలు ఇప్పుడు తీసుకొని ఏం లాభం? నేనేమంటున్నా అంటే ఏది గూడా కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే ఏదో ఒకటి మాట్లాడేసేయాలి. జరగక ముందుకే చర్యలు తీసుకోండి. జరగక ముందుకే అట్లా అని ఎట్లా తెలుస్తది? అంటే అంటే ఒక్కొక్క మీకు మీరు మనిషికి ఫిల్టర్ చేసుకోరా మేడం? ఒక్కొక్క అరే ఫిల్టర్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు క్రాంతి ఉన్నాడు నాకొక కొడుకులాగా అనుకున్నా. సపోజ్ చెప్తున్నా. రేపేదో సడెన్‌గా ఏదో క్రాంతి నుంచి ఒక తప్పు జరుగుతది. అప్పుడు నేనేం చేస్తా అంటే చేసిన తప్పుని తప్పంట. దానికి తగ్గ శిక్ష నీకు చట్టం ఏదిస్తే అది నువ్వు తీసుకుంటావు. నేను కాదంటలేను. కానీ క్రాంతి మాత్రం అసలు అట్లాంటోడు కాదనే భావనలో అయితే నేను ఉంటానన్నమాట. అయినంకనే కదా ఇంకా అది అయ్యిందని కనబడడం. కాకముందు మాత్రం క్రాంతి మంచోడే అనుకుంటా కదా! అంతే ఉంటదిగ. పార్టీలో ఉన్నా లేకున్నా ఏదున్నా. ఇది నా వరకు తీసుకొచ్చి కామ్ చేపిచ్చిర్రా ఇప్పుడు? కామ్ కాదు. నిజాలు మాట్లాడుతున్నా. నిజాలు మాట్లాడుతున్నా. ఆకుల విజయ్ గారు అనంటే బీజేపీ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసి కష్టకాలంలో కూడా తను ముందుండి నడిచి ఒక మహిళగా పార్టీ ఏ పని అప్పచెప్తే ఆ పని చేసుకుంటా అటు కర్ణాటక కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు చాలా పనులు మీరు చురుగ్గా చేసిరు. ఎవరికి పార్టీలో అన్యాయం జరిగినా మీరు ముందు ఉండి ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడారు. మీకు ఈ పొలిటికల్ కెరీర్ ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి. ఒక మహిళగా చెప్పండి, మీకు నిజంగా మొన్న టికెట్ ఎక్స్పెక్ట్ చేసిరు ఇవ్వలేదు, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఎప్పుడన్నా బాధ అనిపించిందా? సహజం కదా! బాధ అనేది అంటే ఇప్పుడు పొలిటికల్‌గా పక్కన పెట్టేస్తే మీరే అంటారు కదా! అదొక నిమిషం రాజకీయాలు పక్కన పెట్టేస్తే డెఫినెట్‌గా ఉంటది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయిన రోజు 2013లో భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు వేరు ఏముంది పార్టీలో అన్నోళ్ళు కూడా నాతో చాలామంది ఉన్నారు. అసలు పార్టీ ఏం లేదు, నువ్వు ఇంత పెద్ద సోషల్ టాయిలెట్స్ ద్వారా ఇంత పెద్ద యాత్ర చేసి స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంత పెద్ద రాష్ట్రంలో అంత పెద్ద పేరు తెచ్చుకొని అసలు పార్టీ ఏం లేదు, ఇప్పుడు నువ్వు అందులో పోయి ఏం చేస్తావు అన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి నా భర్త అయినటువంటి మోహన్ రెడ్డి గారి అనాలిసిస్ అన్నమాట. ఒక జాతీయ పార్టీ, ఒక నిర్మలా సీతారామన్ గారు లాంటి వాళ్ళు ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి ఈరోజు అప్పటికి ఆమె స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీకి స్పోక్స్ పర్సన్గా, నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. అంటే ఒక స్టేట్ నుంచి ఒక చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయి వరకు ఒక భారతీయ జనతా పార్టీలోనే న్యాయం జరుగుతున్నటువంటి ఒక మావోయిస్ట్ సిద్ధాంతం గలటువంటి మా భర్త మోహన్ రెడ్డి ఆ రోజు అనాలిసిస్ చేసింది ఏంటి అంటే రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతాడు, మహిళలకు మంచి స్థానం భారతీయ జనతా పార్టీలోనే దక్కుతుంది, ఈరోజు ఏమీ లేదని ఏం బాధపడేది ఏం లేదు, మనము వెళ్ళి పార్టీ కష్టం చేద్దాం, ఖచ్చితంగా పార్టీ గొప్ప స్థాయిలోకి వచ్చినప్పుడు 100% నేను గుర్తిస్తుంది ఒక బీసీ బిడ్డగా, ఇక్కడ ఇంత లోకల్లో నీకున్నటువంటి ఒక మంచి నాయకత్వాన్ని గుర్తిస్తుంది పార్టీ అని చెప్పేసి ఎవరు వద్దన్నా మేము ఇష్టంగా పోయినందుకు కూడా పార్టీ గుర్తించింది. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లలో పంపించగలిగింది, కర్ణాటక స్టేట్కి ఇన్ఛార్జ్ చేయగలిగింది, రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా చేయగలిగింది. మొన్న పోయినటువంటి 2014లో కేటీఆర్ మీద పోటీ చేసినప్పుడు మాకు మంచి ఓటు బ్యాంక్ వచ్చింది. తర్వాత మొన్న 2018లో కూడా ముఖ్యమంత్రి మీద వెళ్ళమన్నప్పుడు కూడా నేను వెళ్ళడం జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసింది సనత్ నగర్ టికెట్. సరే సనత్ నగర్ టికెట్ రాలేదు 2018లో. మళ్ళీ కూడా మొన్న కూడా ఆశపడ్డాను, 5 సంవత్సరాలు ఎదురుచూపు, ఆశపడ్డా, శ్రమించిన, కష్టపడ్డా ఒక బీసీ బిడ్డగా. నేను అక్కడ లోకల్ స్థానికురాలిని కాబట్టి నా కుల బలము భారతీయ జనతా పార్టీ బలం, ఈ 2 బలాలతోని నేను స్థానిక బలం, ఈ 3 బలాలతోని నేను ఖచ్చితంగా గెలిచి చట్టసభల్లో అడుగు పెడతా అనుకున్నాను. సరే ఏదో చిన్న చిన్న కారణాల వల్ల లేదా కొన్ని ఈక్వేషన్స్ వల్ల రాలేదు. రానప్పుడు ఇంట్లో మేము చాలా బాధపడడం జరిగింది. ఎందుకంటే ఒక సింగిల్ ఉమెన్ ఈ రాజకీయ పార్టీలలో పోటీ చేయడంతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఫైట్ చేస్తూ సమాజంలో సింగిల్గా నిలబడడం అనేది అంత ఆషామాషి కాదు. భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో సింగిల్గా నిలబడగలిగిన కానీ నేను అనుకున్న లక్ష్యం వైపు మాత్రం ప్రయాణం కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఏదో ఒక రోజు అవుతుందనే ఒక నమ్మకంతో పాటుగా బాధ ఖచ్చితంగా ఉంటుంది, ఎవరికి ఉండదు. ఏడ్చిరా మేడం? ఏడుపు అనేది నాకు సహజంగా రాదు. ఎందుకంటే ఏడుపు అనేది నేను మా ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడే నా ఏడుపంతా పోయింది. ఇంకా
కన్నీళ్ళు అనేది అప్పుడే అయిపోయినాయేమో. ఎందుకంటే భర్త, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, స్నేహితుడు సర్వం ఆయన్నే. ఆయనే మూగబోయిన రోజు దేవుడు ఇంతకంటే నష్టం ఇంకేం చేయగలుగుతాడు? 10 సంవత్సరాలు అయింది ఆయన బెడ్ మీద పడిపోయి. అట్లా కూర్చొని ఉంటాడు. గుడిలో ఎట్లయితే దేవుడికి అభిషేకం చేస్తామో అట్లనే ఈయనకు కూడా మేము రోజు స్నానం గిట్లా చేసి ఒక అభిషేకం చేసినట్టుగా దేవుడిలాగా మేము చేసుకుంటున్నాం. నేనేమనుకుంటా అంటే సింగిల్గా ఫైట్ చేసి ఇడిదాకా వచ్చినాం. ఆ రోజు ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడు మూగబోయినటువంటి ఆయనని ఒక 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 సంవత్సర కాలం పాటు కోమాలో ఉన్న అతన్ని నేను కాపాడుకోగలిగిన. అంతకంటే కష్టం కాదు కదా ఈ టికెట్ రాకపోవడం. పార్టీలో కావచ్చు, బయట కావచ్చు, చిన్న చిన్న అవమానాలు జరుగుతుంటాయి. ఎందుకంటే సమాజం కాబట్టి. ఆ టైంలో కూడా నేను ఒకటే అనుకుంటా, అంత పెద్ద కష్టాన్ని ఎదురు వెళ్ళి మా ఆయనను కాపాడుకొని నేను ఈ సమాజంలో నిలబడి నా పిల్లలు అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇంటరు డి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలు, నా పిల్లల్ని ఇవాళ ప్రయోజకుల్ని చేసుకొని ఇదంతా కూడా చేసుకుంటూ రాగలిగిన కదా. అంటే డెఫినెట్గా రాజకీయం కూడా ఒకరోజు సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది. విష్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. మీరు అన్నారు ఇందాక చెప్పారు మావోయిస్టు సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. మీరు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యే క్రమంలో ఏం అబ్జెక్షన్ చేయలేదా? చేసారు, చాలా రోజులు జరిగింది. కానీ అంతిమంగా మళ్ళా తనే కాంప్రమైజ్ అవ్వడం జరిగింది నా కోసం. 6 మంత్స్ వరకు పార్టీలకు రమ్మని చెప్పేసి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ అన్న వీళ్ళందరూ కూడా మమ్మల్ని పిలుస్తున్నప్పటికీ కూడా మాకు వారధిగా మందకృష్ణ అన్న ఉండే, పార్టీలోకి వెళ్తే బాగుంటుందేమో అక్క పిలుస్తున్నారు అని చెప్పేసి. కానీ మా వారిని ఒప్పించడం చాలా సమయం పట్టింది. 6 నెలల కాలం పట్టింది. 6 నెలల తర్వాత వారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మేము పార్టీలోకి వెళ్ళాం. రైట్. మందకృష్ణ గారితోటి మీకున్నటువంటి రిలేషన్ ఏంటిది అసలు? అన్న ఒక ఉద్యమకారుడు. మేము ఎప్పుడు ఉద్యమాలలోకించి వచ్చిన వాళ్ళమే. ప్రశ్నించేటువంటి గొంతు అన్నది, మాది ప్రశ్నించేటువంటి గొంతు. ఈ ఈ ఒక్క సేమ్ భావాలతో పాటు ఒక ఒక లైన్ అయితే అన్నకి నేను ఒక చెల్లగా, అంతకంటే కూడా అన్నని ఎప్పుడైనా అడిగితే అన్న చెప్తాడు అసలు. అంటే నేను అన్నకు నా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానం, అన్న మీద నాకున్నటువంటి ప్రేమాభిమానం. నేనేమంటా అంటే అన్నగా, ఒక తండ్రిగా అన్న నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాడు. నా కష్టానికి నష్టానికి ప్రతిదానికి. అన్న కష్టానికి నష్టానికి అన్న ఇస్తున్నటువంటి ప్రతి అడుగులో 18 ఏళ్ళ కాలంగా నేను అన్నతో ప్రయాణం చేస్తూ ఉన్నా. అన్న ఏబిసిడి వర్గీకరణ కోసం చేసినటువంటి అనేక ఉద్యమాలల్లో నేను అడుగు లేనిది అన్న నడవలే 18 ఏళ్లలో. అన్నకి కన్నీళ్ళు వచ్చినా అన్నతో పాటు నేను ఏడ్చిన. అన్న జీవితంలో ఒక ఆనందమైన సమయం ఒకటి బిడ్డ పెళ్ళి తప్ప అన్న ఎప్పుడు కూడా బాధలలోనే ఉన్నాడు, కష్టాలలోనే ఉన్నాడు. వర్గీకరణ ఎప్పుడైతే అవుతుందో ఆ రోజే అన్నకు నిజమైనటువంటి జన్మగా భావిస్తాడు అన్న. కాబట్టి ఒక అన్నకు చెల్లగా, ఒక అన్న చెల్లెళ్ళ బంధం. ఇవాళ చాలామంది అంటారు రాజశేఖర్ సబితా ఇంద్రారెడ్డి లెక్క, రేవంత్ రెడ్డి సీతక్క లెక్క, మందకృష్ణ అనేది కూడా అదే బంధం కదా, ఏదో ఒక రోజు నీకు న్యాయం జరుగుతుందిలే అనేసి. సరే, న్యాయం అన్యాయం అనేది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక అన్న చెల్లెల బంధం మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి బంధం. మందకృష్ణ గారిని అంటే రానున్న రోజులలో ఏ స్థానంలో చూడొచ్చు? మీరు ఒక చెల్లగా చెప్పండి తనకి. స్థానం అంటే గతంలో కూడా అన్న ఏబిసిడి వర్గీకరణ ఈ యుద్ధం చేస్తున్నటువంటి ఉద్యమ బాటలో అనేక అవకాశాలు వచ్చినాయి. టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ గారు ఇచ్చిన స్థానం కాదు ఇక్కడ. ఆ స్థానం అంటే ఆయన ఎప్పుడో కేంద్ర మంత్రి అయిపోతుండే. కాంగ్రెస్లో పోతే కేంద్ర మంత్రి అవుతుండే, చంద్రబాబు నాయుడుతోనైతే రాష్ట్ర మంత్రి అవుతుండే. కానీ అది కాదు అన్నకు కావాల్సిందల్లా తన జాతికి న్యాయం జరగాలి. ఏబిసిడి వర్గీకరణ తమాషా ప్రకారం, లెక్కల ప్రకారం, ప్రజల లెక్కల ప్రకారం, వాళ్ళ యొక్క జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకు ఏబిసిడి వర్గీకరణ, మాలలు ఏదైతే వాళ్ళ హక్కుని, వాళ్ళ రాజకీయ రిజర్వేషన్ కావచ్చు, విద్యా రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగ రిజర్వేషన్ కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి మాలలు ఎత్తుకుపోతూ ఉన్నారు మా హక్కులని. మా హక్కులు మాదేలకు జరగాల్సినటువంటిది ఏది కూడా మాకు జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది సక్సెస్ అయిన రోజే అదే గొప్ప స్థానంగా నేను ఫీల్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు దాదాపు మీరు దగ్గర నుండి చూస్తున్నారు కదా, మందకృష్ణ గారు ఈ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమ పోరాటం తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే ఉంది? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ ఎందుకు జరుగుతలేదు అంటారు? నేనేమంటున్నా అంటే ఆ యొక్క పెయిన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు దొరకలే ఇప్పటిదాకా. అందరు రాజకీయంగా వాడుకున్న వాళ్ళే తప్ప కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఆ దళితుల బాధ ఏందనేది అర్థమైంది ఇక్కడ. రైట్. మోడీ గారు కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 10 ఏళ్ళకి వస్తుంది. అవును, 10 ఏళ్ళ నుంచి కూడా. కానీ ఇప్పుడు దేశంలో ఒక్క అంశం లేదు ఇక్కడ.
అనేక అంశాలు ఉన్నాయి, ఒకటి 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 సాల్వ్ చేసుకుంటా వస్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. అవుతుందా? 100%. పక్కా చేస్తారా మరి? అవును, అవును. మీరు ముందుండి సహకరిస్తారా? మేము ముందుండి కదా వెనుకుండి వేడుకుంటాం. మేడం, ఓకే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా. అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రతిపాదనను చదువుతూ చెప్పినటువంటి అంశాలపైన కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు స్పందించినటువంటి విధానం పైన మీరేం స్పందిస్తారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీ నడుస్తున్నంతసేపు ఎక్కువ శాతం మాట్లాడింది హరీష్ రావు, కేటీఆర్ఏ. ఏ మంత్రులకు లేనటువంటి, మల్లారెడ్డి కూడా మాట్లాడింది. నేనేమో తక్కువ, వీళ్ళందరూ తక్కువ 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 తక్కువ. అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే. ఇవాళ గవర్నర్ గారు దాని మీద వీళ్ళు విభేదిస్తూ ఉన్నారు కదా. నేనేమంటా అంటే, మరి ఒకప్పుడు మీ తండ్రే చెప్పిండు కదా, కేసీఆరే చెప్పిండు కదా, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు రాసిచ్చిందే మాట్లాడతారు, వాళ్ళ ప్రత్యేకంగా ఏముండదని. ఇవాళ ఎందుకు గవర్నర్ ఎందుకు తప్పుపడతా ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా. నిజంగా కూడా ఇప్పుడు స్వతంత్రమైన పాలన ఇన్ని రోజులు జరుగుతున్నాయి అన్నీ కూడా కొంత దానికి ఈ రజాకార్ల పాలనని అంతమొందేటట్టుగా అయితే ఇప్పుడు జరగబోతుందేమని ఆశించి మాట్లాడడంలో తప్పేముంది? మీరు ఎప్పుడు చూడు ముళ్ళ కంచెలు వేసుకొని పాలించారు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ పార్టీలను పక్కన పెట్టేద్దాం, మనం రాష్ట్రానికి ఏది మంచి జరుగుతుంది దాని గురించి మాట్లాడదాం. దీని గురించి వదిలేసి ఎంతసేపు, అసలు మొన్న ఎప్పుడో ఒక సందర్భంలో హరీష్ రావు చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం మన మీద కేసులు కూడా పెడుతుంది కార్యకర్తల మీద అని. అసలు నువ్వెందుకు భయపడతా ఉన్నావు? అసలు మీరెందుకు ఉలికి పడుతున్నారు? అంటే కాళేశ్వరం లేవనెత్తుతారు, ఎట్లాగూ నా మీద కేసులు అవుతాయి అనేసేనా? దాన్ని అదేదో డైరెక్ట్ చెప్పు, నేను కాళేశ్వరంలో అవినీతి చేసినా నా మీద కేసులు అయితే కార్యకర్తలారా మీరు భయపడకుండ్రి, నేను 6 నెలల ఏడాది లోపలుండి బయటకు వస్తాను, ధైర్యంగా చెప్పు. గట్ల ఉంటుంది. కానీ కాళేశ్వరంలో హరీష్ రావు గారు తప్పు చేసిరాను 100% అవుతుంది కూడా, జరుగుతుంది కూడా, అవన్నీ తీస్తారు. తీయకపోతే ఇక రేపు జరగబోయేది ప్రజలే చూస్తారు. ఇవాళ కవితను అరెస్ట్ చేయలేదు అని బీజేపీ పార్టీ కవితను అరెస్ట్ చేయలేదని ప్రజలు ఎట్లా మా మీద నెగిటివ్కి వెళ్ళిపోయినరు? అసలు కవిత అరెస్ట్కి బీజేపీ పార్టీకి సంబంధం లేదు, కానీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడ్డారు? అరే ఇంత లిక్కర్ స్కామ్ చేసినటువంటి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు బీజేపీ అనేది ఇబ్బంది పడ్డారు కదా. రేపు హరీష్ విషయంలో కూడా గదే జరుగుతుంది. కాళేశ్వరంలో మేడిగడ్డ అయితే ఏకంగా మనందరం చూసినాం కదా, ఒక పిల్లర్ అయితే వంగిపోయి ఉన్నది కదా. అది ఎవరి వల్ల జరిగింది? ఏ కన్స్ట్రక్షన్ లో అయినా ఇప్పుడు మనమే బ్రహ్మాండంగా అది ఇల్లు వేరు, ఇల్లు వేరు. ఇది నేనేమంటా అంటే, ఇది దేశానికి రాష్ట్రానికి సంబంధించినటువంటిది. ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకటే చెప్తా, ఉలిక్కిపడు టీఆర్ఎస్ కే సొంతం. వాళ్ళు ఆ అసెంబ్లీలో కూడా ఇంకా వాళ్ళే రాజ్యాధికారంలో ఉన్న ఫీలింగ్ లో ఉన్నారు. అది నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. నేనేమంటా, ఆ రోజు స్పీకర్ ని మీ చేతిలోనే పెట్టుకుంటారు, ఆ రోజు స్పీకర్ మీ కరసైగలతోనే మాట్లాడే విధంగా ఉంచుకుంటారు. ఇప్పుడు కూడా ఇంకా మీరు ఆ భ్రమలలో, నేనేమంటున్నా, ఇంకా ఆ భ్రమలలో ఎందుకుంటున్నారు అంటున్నా. మీరు అధికారంలో లేరు ఇక్కడ. మీరు ప్రతిదానికి సమాధానం చెప్పాలి. మీరు 10 ఏళ్ల పాలన అందించిన దాంట్లో మీరు చేసినటువంటి అవకతవకల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళు మీకు ప్రశ్నలు వేస్తే మీరు చెప్పండి. ఫస్ట్ మీ ప్రతి ఒక్క మంత్రి దగ్గర నుంచి మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో అనేకంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ కార్డులు ఏ విధంగా అమల్లో పెడుతుంది, అమల్లో పెట్టకపోతే మేమెట్లా ఉద్యమించాలి, ఇవన్నీ కూడా మా దగ్గర కూడా మంచి గట్టి ప్రణాళిక ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలన్నా మీకు సముచిత స్థానం కల్పించి బీజేపీ పార్టీ హక్కున చేర్చుకుంటుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. నమస్తే అందరికీ కూడా. కేఆర్ టీవీ లో ప్రసారం అవుతున్నటువంటి సిగ్నేచర్ విత్ క్రాంతి ప్రోగ్రామ్ని అందరూ కూడా చూడాల్సిందిగా కోరుకుంటూ మీ ఆకుల విజయ.